వనస్థలిపురం ఓ స్థలం వివాదంలో కిరాయి గూండాలు హల్చల్ చేశారు. 1169 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేసిన హంగామా చేశారు. అడ్డు వచ్చిన వారిపై గూండాలు దాడులకు పాల్పడ్డారు. దీంతో బాధితులు 100కు డయల్ చేయడంతో అక్కడి నుండి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సాహెబ్ నగర్ సర్వే నెంబర్ 1P, 2P, 3Pలో 1169 గజాల స్థలంలో గాయత్రి డెవలపర్స్కు స్థలం ఓనర్స్కు మధ్య గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసాం 2009 లో. వేరే అపార్ట్మెంట్ ఇచ్చి వదిలేస్తా అంటే అది కట్టారు. అది కూడా 18 months రాసుకున్నాం. అది కూడా 3 years చేశారు. 2012 నుంచి వాళ్ళు రాలేదు, కట్టలేదు, వెళ్ళిపోయారు. అది క్యాన్సిల్ అయిపోయింది. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. అప్పటి నుంచి మేము పీస్ఫుల్ గా మా పొజిషన్ లోనే ఉన్నది. 16 లో మా ఫాదర్ మా పేరు మీద చేశారు. 16 నుంచి కూడా మేమే పొజిషన్ లో ఉన్నాము. మా కార్లు పెట్టుకుంటున్నాం. మేము ఉండేది ఆపోజిట్ ఇల్లే. సో మా దాంట్లోనే ఉంది. మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లులు కట్టుకుందామని స్టార్ట్ చేస్తే ఈ వేనారెడ్డి అనేట ఆయన దామోదర్ రెడ్డి మనిషి అంట. మా గవర్నమెంట్ వచ్చింది, ఎవరేం చేస్తారో చూస్తా, ఆయనకి ప్లాట్ల మీద కన్ను ఉంది. ఎప్పుడు 2-3 సార్లు అమ్మమన్నారు, మేము అమ్మనన్నాం. అమ్ముదాం అంటే మేము అమ్మనన్నాం. తర్వాత గాయత్రి డెవలపర్స్ లో పార్ట్నర్ ఆయన, మేము అమ్మనన్నాం. అమ్మకపోతే తక్కువ రేట్కి కావాలని అడిగిండు. 2-3 సార్లు ఇవ్వలేదు. తర్వాత నాకు ఆ పాత డాక్యుమెంట్ ఉంది, నేను చేస్తా, కబ్జా చేస్తా, ఎవరు వస్తారో చేస్తా, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సీఎం మా మనిషి, రేవంత్ రెడ్డి మా మనిషి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చాలా సార్లు థ్రెట్ చేశాడు. చాలా మంది దగ్గరికి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి అందరు, దామోదర్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు అని చెప్పి మమ్మల్ని చాలా సార్లు థ్రెట్ చేశాడు. మేము ఎప్పుడు భయపడలేదు. మేము అది చేస్తున్నాడు అని చెప్పేసి మేము ఈ ఇంజక్షన్ ఆర్డర్ కి పోయినాము. వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు సార్, వీళ్ళు రావద్దు అని. మా డాక్యుమెంట్స్ అన్ని కోర్టులో చేసినాము. వాళ్ళు కూడా వచ్చారు. 2 సైడ్లు విన్న తర్వాత, ఇది ఎక్స్పర్ట్ ఇంజక్షన్ కాదు, 2 సైడ్లు విన్న తర్వాత కోర్టు చాలా మా డాక్యుమెంట్స్, వాళ్ళ హియరింగ్స్ అన్ని విన్న తర్వాత నాట్ టు ఇంటర్ఫియర్ అని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. అప్పటి నుంచి అన్నోన్ పర్సన్స్ ని మా వెనక పెట్టండు. మాకు లైఫ్ థ్రెట్ కూడా ఉంది. ఎస్టీ అని చెప్పేసి పేరు తీసి కూలగొట్టడం ఎంతవరకు న్యాయం? ఎవరు చెప్పారండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ రైట్స్ జరుగుతున్నాయని? అలా ఆ రైట్స్ ఏం జరగట్లేదు కదా. జరగకుండా వాళ్ళు అంటే కావాలని చెయ్యాలి, ఏదో ఒక చేసి గొడవ చెయ్యాలి అని చెప్పి ఈ గోడ కూలగొట్టడానికి ఏదో ఒక నేమ్ తీసుకొని వచ్చి చేశారు. మేము అడగడానికి బయటకు వచ్చాం. నేను మా కో సిస్టర్ ఇద్దరం బయటకు వస్తూ ఉంటుంటే మా మీదకి వచ్చేస్తున్నారు. లిటరలీ 50 to 60 మెంబర్స్ ఒక ఇద్దరు ఆడవాళ్ళ మీదకి ఎలా వస్తారు? ఇదేనా వాళ్ళు చేసేది? ఏమన్నా అంటే ఎస్సీ ఎస్టీ అన్న ఏది ప్రూఫ్ అని చూపిమంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. ఒక్క ప్రూఫ్ చూపిమన్నా చూపించట్లేదు. డాక్యుమెంట్ ఏది? నేను చూపిస్తాం డాక్యుమెంట్ అన్నా కానీ వాళ్ళు చూపించట్లేదు. డాక్యుమెంట్ చూపించకుండా 50 to 60 మెంబర్స్ ఒకటేసారి మా మీదకి వస్తే ఎలా ఉంటుంది? ఒక ఇద్దరు ఆడవాళ్ళని పెట్టుకొని రిలీజియస్ రైట్స్ అంటే క్యాస్ట్ రైట్స్ తెచ్చి మమ్మల్ని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ వాళ్ళు చెప్పిన తర్వాత డాక్యుమెంట్ చూపియండి అనేసరికి వీళ్ళతో ఎవరు మాట్లాడేది అని చెప్పేసి వెళ్తూనే ఉన్నారు. ఆపిమన్నా గానీ ఎవ్వరూ ఆగలేదు. 50 to 60 మెంబర్స్ ఎవరైనా వచ్చి కరెక్ట్